హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి పూర్ణ వంకాయ. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. ఇలా కొంచెం పొడుగు వంకాయలు ఉంటాయి కదా, పొట్టిగా ఉండి, ఇవి తీసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకొని, వీటిని ఏం చేయాలంటే పుచ్చులు లేకుండా చూసుకోవాలి. మధ్యలో ఫ్రెష్గా కడుక్కొని ఘాట్లు పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా వంకాయలు ఫ్రై చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి పూర్ణం ప్రిపేర్ చేసుకుందాం, మసాలా పూర్ణం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కాస్త ఆయిల్ వేసి పూర్ణం ప్రిపేర్ చేసుకుందాం. మొదటగా పల్లీలు వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత పప్పులు వేసుకోవాలి. ఇందులోని ఒక 3-4 లవంగాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది కొంచెం కచ్చాపిచ్చే దంచి వేసేసుకోవాలి. ఒక 2 చిన్న ముక్కలు అయితే సరిపోతుంది. వేసుకోవాలి. తర్వాత శనగపప్పు వేసుకోవాలి, పచ్చి శనగపప్పు. ఒక 50% పల్లీలు వేగిన తర్వాత ఈ పప్పులు వేసుకోవాలి. పచ్చి శనగపప్పు, మినప్పప్పు 2 వేసుకొని ఫ్రై చేయాలి. దోరగా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేపాలి. ఇవన్నీ వేపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. అలా వస్తేనే కూర బాగుంటుంది. దోరగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేపాలి. తర్వాత ఆనియన్ వేసుకుందాం. తర్వాత ఒక టేబుల్ స్పూన్ గసాలు, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి, అది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దోరగా వేపుకుందాం. దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తే మా ఆనియన్ మెత్తగా మగ్గుతుంది. టేస్ట్కి సరిపడా కూరలో ఇప్పుడే వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. దీంట్లోనే కాస్త జీలకర్ర పొడి వేస్తామండి. కొంచెం ఒక 1/2 స్పూన్ చాలు. దీంట్లోనే కాస్త చింతపండు. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో సాల్ట్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కారం వేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత దీంట్లో తగినన్ని వాటర్, పేస్ట్లో రావడానికి తగినన్ని వాటర్ వేసుకోండి. నేను 1/2 టీ గ్లాస్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. ఓకే అండి, ఇలా పూర్ణం రెడీ అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి కాజు, వేయించిన కాజు, తర్వాత కాస్త కొత్తిమీర వేసి నీట్గా కలుపుకొని, మనం ఇందాక వంకాయలు డీప్ ఫ్రై చేసాం కదా, అవి చల్లారి ఉంటాయి. వాటిలో స్టఫింగ్ చేసుకుంటే వంకాయ పూర్ణం కర్రీ రెడీ అండి. చూసారు కదండి, వంకాయ పూర్ణం కూర సూపర్గా ఉంటుందండి. రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ అద్దరహో. అస్సలు మిస్ అవ్వకండి. ఉంటాను, బాయ్. మా ఇంటి స్టైల్
మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.